ఓం మహాగణపతే నమః. నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ నవంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో ముఖ్యంగా మనకి గురువు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శని మీనరాశిలోను, రాహు మనకి కుంభరాశిలోను, అదేవిధంగా కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి దీర్ఘకాలికంగా సంచారం చేసేటటువంటి గ్రహాలు. ఇక ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ మార్పును కనుక మనం చూసినట్టయితే ఈ మాసంలో శుక్రుడు ముఖ్యంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ మాసం మొత్తము దాదాపుగా శుక్రుడు ఈ రాశిలోనే సంచారం చేస్తాడు. ఇక రవిని కనుక చూసుకున్నట్టయితే రవి కూడా తులారాశిలో సంచారము, అదేవిధంగా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. దాదాపుగా ఈ మాసం మధ్య భాగంలో రవి తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక చూసినట్టయితే కుజుడు దాదాపుగా ఈ మాసం మొత్తము వృశ్చిక రాశిలోనే కుజుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారము మనకి వృశ్చిక రాశిలో ఉంటుంది. అదేవిధంగా దాదాపుగా చివరి వారంలో మనకు తులారాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది. బుధుడు ఈ మాసంలో వక్రీ కూడా అవుతున్నాడు. ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతున్నాయో చూద్దాము. సింహరాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే సింహరాశి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. అదేవిధంగా బుధుడు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాడు. రవి కూడా మొదటి భాగంలో ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నాడు. అయితే రవి 3వ స్థానంలోను 4వ స్థానంలోను ఈ మాసంలో సంచారం అనేది ఈ రాశి వారికి ఉంటుంది. కుజుడు 4వ స్థానంలో సంచారం అనేది ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు 3వ స్థానంలో ఈ రాశి వారికి సంచారం చేస్తున్నాడు. బుధుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత మాసం చివరి భాగంలో వక్రీకరించి 3వ స్థానంలో కూడా సంచారం అనేది ఉంటుంది. ఇక గురువు 12వ స్థానంలో సంచారం అనేది ఉంది. రాహు 8వ స్థానంలో వీరికి సింహరాశి వారికి 7వ స్థానంలో సంచారం అనేది ఉంటుంది. అదేవిధంగా కేతువు 1వ స్థానంలో సంచారము అనేది ఉంటుంది. ఇక శని 8వ స్థానంలో సంచారం అనేది ఈ రాశి వారికి ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. అయితే ముందుగా మనం అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను చూద్దాము. అనుకూలమైనటువంటి విషయాలు కనుక చూసినట్టయితే వీరికి మొదటి భాగంలో రవి వల్ల చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. రవి మానసికంగా సంతోషంగా ఉంటారు. కార్యసిద్ధి అనేది ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. సమయానికి డబ్బు అనేది అందుతుంది. రవి ముఖ్యంగా రాష్ట్రాధిపతి 3వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా కమ్యూనికేషన్ అనేది చాలా చక్కగా ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి బాగుంటాయి. ధైర్యం చేస్తారు. ధైర్యం చేయడం వల్ల ముందుకు వెళ్తారు. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. సోదరిమణులు మీకు అనుకూలంగా ఈ మాసంలో మొదటి భాగంలో ఉంటారు. అదేవిధంగా శుక్రుని వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి మనకు సింహరాశి వారికి గోచరిస్తున్నాయి. శుక్రుడు సింహరాశి వారికి దశమాధిపతి, 3వ అధిపతి, అదేవిధంగా 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి కర్మకు సంబంధించినటువంటి విషయాల్లో, చేసేటటువంటి పనులకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ధైర్యంగా ముందుకెళ్తారు. ధైర్యంగా ముందుకు వెళ్ళడం వల్ల వృత్తిలో అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ముఖ్యంగా శుక్రుడు అధికారం అనేది వస్తుంది. ధనలాభం కనిపిస్తుంది. శత్రువులపైన జయం అనేది ఉంటుంది. ప్రాస్పరిటీ అనేది పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. అదేవిధంగా వృత్తిలో ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. మీ యొక్క సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. తద్వారా మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఫన్ ఉంటుంది. ఆనందంగా ఈ మాసంలో శుక్రుని వల్ల మీకు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు తన స్వక్షేత్రంలో తులారాశిలో ఉన్నాడు కాబట్టి మీకు చాలా చక్కటి ఫలితాలు, కంఫర్టబుల్ అనేది మీకు దశమ స్థానాధిపతి కాబట్టి చేస్తున్నటువంటి వృత్తిలో అధికంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా బుధుడు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. బుధుడు మీకు లాభాధిపతి, అదేవిధంగా 2వ అధిపతి కాబట్టి బుధుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు మనకు సింహరాశి వారికి.
కాబట్టి మంచి ఆలోచనలు వస్తాయి. ఈ యొక్క బుధుడు 24వ తేదీ వరకు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాడు. మంచి ఆలోచనలు వస్తాయి, మానసికంగా సంతోషంగా ఉంటారు, బంధువులు సహకరిస్తారు. ముఖ్యంగా రెండవ అధిపతి లాభాధిపతి 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో ధనలాభం ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. అమ్మడం కొనడం విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా స్నేహితుల వల్ల లాభదాయకంగా ఉంటుంది. స్నేహితుల యొక్క ఇన్వాల్వ్మెంట్స్ వల్ల కానీ, ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చక్కగా ఉంటుంది. విద్యార్థులకు ముఖ్యంగా అనుకూలంగా ఉంటుంది. షార్ప్గా ఉంటారు. వారి యొక్క కమ్యూనికేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు ఈ యొక్క బుధుని వల్ల మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా చూసినట్టయితే మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ సింహరాశి వారికి ముఖ్యంగా కుజుడు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పనుల్లో ఆటంకాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాహనము డ్రైవ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేయవలసినటువంటి అవకాశము ఎంతైనా ఉంటుంది. కన్ఫ్యూజన్గా ఉండకండి, ప్రెషర్కు లోన్ కాకుండా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా వీరికి భాగ్యాధిపతి కూడా కుజుడు యోగకారకుడు కాబట్టి కాస్త గోచార రీత్యా అనుకూలంగా లేదు కాబట్టి డైజెషన్ సమస్యలు కానీ లేదా కాస్త ప్రెషరు ఉండడం కానీ, తల్లిగారి యొక్క ఆరోగ్యం ఇబ్బంది పడడం కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కనుక మీరు జాగ్రత్త పడినట్టయితే ఓవరాల్గా సింహరాశి వారికి ఈ నవంబర్ మాసంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా కలుగుతాయి. సింహరాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ రాశి వారికి రవి 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, కాస్త అనుకూలంగా లేడు. అదేవిధంగా కుజుడు కూడా వీరికి 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ మాసం మొత్తం. కాబట్టి కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 2 గ్రహాల వల్ల కలుగుతున్నాయి. వీటి యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ముఖ్యంగా చతుర్థ స్థానానికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే వీరికి ప్రతి మంగళవారము హనుమంతుని యొక్క పూజ చేయడం వల్ల కుజుని వల్ల కలిగేటటువంటి ఫలితాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. అదేవిధంగా సుందరకాండ పారాయణం చేయండి. ఇక చూసినట్టయితే చతుర్థ స్థానం తల్లికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి తల్లిగారిని గౌరవించండి, తల్లిగారి సేవ చేసుకోండి. తల్లిగారే కాకుండా వృద్ధులైనటువంటి స్త్రీలు, తల్లి సమానులు అయినటువంటి వారికి సరి అయినటువంటి గౌరవం ఇవ్వడం వల్ల ఏదైతే చతుర్థ స్థానము అంటే 4వ స్థానము మీకు చాలా బలంగా మారుతుంది. అంటే ఏదైనా ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాలు కానీ లేదా ఏదైనా వాహనానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ప్రతికూలమైనటువంటి విషయాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా 4వ స్థానము అనేది హృదయానికి సంబంధించినటువంటి స్థానం, అంటే గుండెకు సంబంధించినటువంటి స్థానం. కాబట్టి ఈ విధంగా మనం చేసినట్టయితే ఏదైనా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే అవి కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి. ఇది ఒక చక్కటి పరిహారంగా మనకు పనిచేస్తుంది. ముఖ్యంగా చతుర్థ స్థానము మనకు కుజుడు కనిపిస్తున్నాడు కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ అనేది చేయకుండా ఉండడం అనేది మంచిది. చాలా నెమ్మదిగా డ్రైవ్ చేయండి. ఈ నవంబర్ మాసంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కుజునికి సంబంధించిన అంటే నెమ్మదిగా ప్రయాణించడము, అదేవిధంగా యాంగర్ అంటే కోపానికి సంబంధించినటువంటి విషయాలు కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అయితే చతుర్థ స్థానము మనము హృదయానికి సంబంధించి అంటే గుండెకు సంబంధించినటువంటి స్థానం అనుకున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కనుక చూసుకున్నట్టయితే మంగళవారం రోజు వెజిటేబుల్స్ ఓన్లీ కూరగాయలతో భోజనం చేయడము ద్వారా చక్కటి ఫలితంగా ఉంటుంది. అదేవిధంగా మీరు రాగి పాత్రలో ఓవర్ నైట్ అంటే రాత్రిపూట నీటిని ఉంచుకొని అది ఉదయాన్ని తాగడం వల్ల చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇవి మనకి స్థూలంగా సింహరాశి వారికి ఈ నవంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు. ఇవి స్థూలంగా మనకు 12 రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.